దేవుడు ఎలా మాట్లాడతాడంటే, ఒకటి మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే, కన్నీటిలో ఉంటే ఈ మనస్సాక్షి ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. కొన్నిసార్లు మనం తప్పు చేస్తే, ఏదైనా చేయరాని పని చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. రెండు, ఆయన ఎలా మాట్లాడతాడంటే వాక్యాన్ని చదవడం ద్వారా మాట్లాడతాడు. నువ్వు చదివిన ఆ లేఖనాల ద్వారా ఏదో ఒక సంగతి ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు మూడు, ఎలా మాట్లాడతాడంటే దేవుని సేవకుల ద్వారా మాట్లాడతాడు. మనలో ఉన్న లోట్లేంటో, మనలో ఉన్న లోపాలేంటో అవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే స్పష్టంగా తన సేవకుని ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని స్వరం మనం మూడు రకాలుగా వినగలం. ఒకటి మనస్సాక్షి ద్వారా వినగలం, రెండు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా వినగలం, మూడు ఎలా వినగలం అంటే సేవకుని ద్వారా వచ్చే మాటల ద్వారా కూడా మనం వినగలం.